ఇక ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు. భూములు ఇచ్చిన రైతులు మోసపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీగా పేరు మార్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నువ్వు ఫార్మా సిటీ తీసుకొస్తే మొత్తం భూగర్భ జలాలు నాశనం అయిపోయి, మొత్తం ఊర్లకు నాశనం అయిపోయి, మొత్తం ఒక వల్లకాడులాగా మారిపోతుంది. అటువంటి ఫార్మా సిటీని ఎట్లా తీసేస్తారు? నాకు కమిషన్లు వస్తుండే కదా అని చెప్పేసి అంటున్నాడు కేటీ రామారావు. అదే కదా ఇప్పుడు మీ కథ. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కడితే మంచిదా చెడ్డదా పక్కకు పెడితే, ఇప్పుడు మీరు చేసినటువంటి ఫార్మా సిటీ పోతుందని చెప్పేసి ఈయన గోసపడుతున్నాడు. ఎందుకంటే మొత్తం అక్కడ ఊర్లు మొత్తం నాశనం చేసి, భూగర్భ జలాలు కథం చేసి, మీద బాయి కాలుష్యం, లోపల భూమి కాలుష్యం, తర్వాత అన్ని రకాలుగా కాలుష్యం ఏర్పడితే ప్రజలు నష్టపోతే, ప్రజలు చచ్చిపోతే దానికి అది సంతోషం అంట ఆయనకు. ఫ్యూచర్ సిటీ కడితే ఏమవుతుంది? బిల్డింగ్లు కట్టుకుంటే ఏమవుతుంది? పెద్ద విషయం అవుతుందా? దానికి చెడైపోతున్నట్టుగా ఇటువంటి కలరింగ్ ఇస్తారన్నమాట ఈ వీళ్ళు. ఫార్మా సిటీలో ఇట్లా కమిషన్లు పోతున్నాయని బాధ ఉన్నట్టుంది ఆయనకు. ఫార్మా సిటీ అంటే ఆయన పని చేసారు కదా, మంచిరెడ్డి కిషన్ రెడ్డి పని చేశారు అక్కడ ఉన్న ప్రజలు. ఎందుకంటే మా భూములన్నీ ఆగం చేసి మా బతుకుల్ని ఆగం చేస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటారు ఆయన అని చెప్పేసి కథం చేసి పడేశారు.